ఉద్యోగం చేసే వ్యక్తికి స్థిర లగ్నంలో పుట్టి ఉండాలి. ఆ స్థిరత్వం అనేది ఉండాలి. చంద్రుడు బాగా ఉండాలి. ఉంటే ఉద్యోగం స్థిరంగా చేయగలుగుతారు. చంద్రుడు బాగా లేడు, ఉద్యోగం చేయలేరు. ఓకే. మీ పేరెంట్స్ వచ్చేసి నా దగ్గరకు వస్తారు. మా పేరెంట్స్, ఏమండి నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి, నేను సివిల్ ఇంజనీర్ని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నా కొడుకుని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ చేయాలి, మా కొడుకు గవర్నమెంట్ యోగం ఉందా లేదా చెప్పండి అని అంటే, నేను వాడి జాతకం చూశాను. వీడు క్రికెట్ బాగా ఆడతాడండి, వీడికి గవర్నమెంట్లో యోగం అయితే లేదు, వీడు ఉద్యోగం వచ్చినా సరే వీడు ఎక్కడో ఉద్యోగం చేయలేడండి అని చెప్పా. అట్లా కాదు గురూజీ, మా వాడిని గవర్నమెంట్ జాబ్లోనే పెట్టాలి. అట్లా కాదండి, వీడి జాతకంలో కుజుడు మంచిగా ఉన్నాడు, వీడు కొన్ని రోజులు స్పోర్ట్స్లో వెళ్తాడు, ఆ తర్వాత లైఫ్ని స్పోర్టివ్గా తీసుకుంటాడు, రియల్ ఎస్టేట్లో కలిసి వస్తాడండి అని చెప్పా. వినలేను ఆ మాట. 3 years ఐఏఎస్లు గ్రూప్స్ అన్నీ రాయిస్తానే పోయాడు. రాశాడు. ఆఖరికి ఎక్కడో ఒక చోట రాయిస్తే తగులుతుంది కదా, ఏదో రైల్వేలో జాబ్ వచ్చింది అనమాట పిల్లగాడికి. వాడు రైల్వేలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి పిల్లాడు వాడు బ్లేడ్ తోడు కోసుకున్నాడు.